హే నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి, మన సైకిల్ అయితే ప్యాక్ చేసాం. డే 38 అయితే స్టార్ట్ అవబోతున్నాం. మనము నైట్ స్టే చేసిన రిసార్ట్ అయితే ఇదే చూడండి, హిమాలయ సన్ రైజ్ రిసార్ట్. మనమైతే ఇది చోప్తాకి ఒక 2 కిలోమీటర్స్ బిఫోర్ ఉంది. అంటే గోపేశ్వర్ నుండి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే అంటే ఘాట్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే రిసార్ట్ ఇదే. ఇక్కడైతే రూమ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఒకసారి మీకు టెంట్స్ క్యాంప్స్ అంతా కూడా చూపిస్తాను. నాకైతే రూమ్ ఇచ్చారు, బట్ క్యాంప్స్ కూడా సూపర్ ఉన్నాయి. చూడండి, క్యాంప్స్ అంతా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా సూపర్ ఉంది హాస్పిటాలిటీ. ఫుడ్ కూడా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. డిఫరెంట్ దొరుకుతుంది ఇక్కడ. చాలా అంటే చాలా బాగుందండి. ఓకే, చలో స్టార్ట్ అయిపోదాం. హే నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటాను. ఇక్కడ చూడండి, మన సైకిల్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. డే 38కి అయితే రెడీగా ఉన్నాం ఇప్పుడు మనం ట్రావెల్ చేయడానికి. ఈరోజైతే ఈ రిసార్ట్ ఉంది కదా, అంటే చోప్తా నుండి ఇంకా 2 కిలోమీటర్లు అయితే వెనకాలే ఉన్నాం. ఈరోజు చోప్తాకి వెళ్ళి చోప్తా నుండి తుంగనాథ్కి అయితే బై ట్రక్కి వెళ్ళి ఈరోజు తుంగనాథ్ అయితే కంప్లీట్ చేసేస్తాం. రేపైతే కేదార్నాథ్ కోసం అయితే వెళ్తాం. ఇక్కడ చూడండి, మనం స్టే చేసిన ఇదే రిసార్టు. దీంతో అయితే క్యాంప్స్ అవైలబుల్ ఉంది, రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఫుడ్ కూడా చాలా బాగుంది. మనకైతే వీళ్ళు ఫ్రీగా ఇచ్చారు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం బయలుదేరేస్తున్నాం. రెడీ, చలో. రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి, అసలు వేరే లెవెల్ అనుకోండి. ఈరోజు అదృష్టానికి కొద్దిగా ఫ్లాట్ రోడే ఉంది, మిట్ అయితే లేదు. చూడొచ్చు, కాకపోతే మొత్తం ఇలాగా కొండల్ని మేఘాలు కప్పేసాయి. చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది అసలు చూడడానికి. ఎప్పుడుదా అన్నాను ఫ్లాట్ రోడ్ అని, అప్పుడే మిట్ వచ్చేసింది. అట్లుంటుంది వ్యవహారం కొండల్లో. లొకేషన్స్ అయితే వేరే లెవెల్ అబ్బా. ఉత్తరాఖండ్ అసలు అంతా కేరళ అవి ఇవి అంటారు, కానీ ఉత్తరాఖండ్లో కూడా వేరే లెవెల్లో ఉంటాయి లొకేషన్స్. డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. రిసార్ట్స్ ఉంటాయి, వేరే లెవెల్ అసలు. పొద్దున్న మళ్ళా తుంపర్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఏం చేయలేమనుకోండి. మనం ఈరోజు ట్రెక్కింగ్ మరి ఎలానో ఏమో తెలియలేదు. కాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అయినా మనం నెవర్ గివ్ అప్. మనం గివ్ అప్ ఎందుకు ఇస్తాం? ఒకసారి లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది చూడండి. మనం స్టే చేసిన రిసార్ట్ అయితే అదే, అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇండ్లు, అక్కడే మనమైతే స్టే చేసింది. దీనికోసమే చెప్పాను లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి. ఒకసారి చూసారా ఎన్ని కొండలు మన కింద ఉన్నాయో? అట్లా ఉంటుంది మరి, మామూలుగా ఉండదు. లొకేషన్స్ మాత్రం బాగున్నాయి, కానీ రోడ్లు చూడండి ఏ రేంజ్లో ఉన్నాయో. ఇలానే ఉంటుంది మామూలుగా.
నమస్తే ఫ్రెండ్స్, మనమైతే టిఫిన్ అయితే ఇక్కడ ఈ హోటల్ అయితే తిన్నాం. లగేజ్ అక్కడ పెట్టేసాం, సైకిల్ ఇక్కడ పార్క్ చేసాం. ఇంకా చలో పదండి తుంగనాథ్కి అయితే బై ట్రక్ వెళ్ళిపోదాం. ఓం నమ శివాయ. ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే తుంగనాథ్ అని సంథింగ్ డీటెయిల్స్ అయితే రాశారు. ఇంకా ఇక్కడ కొద్దిగా ఇంగ్లీష్లో కూడా ఉంది. ఇంకా ఆల్టిట్యూడు అవన్నీ అటు సైడ్ ఉన్నాయా, దీని గురించి చాలా అయితే ఉంది. ఒకసారి తుంగనాథ్కి వెళ్ళే ట్రాక్ అయితే చూడండి. అంతా ఆల్మోస్ట్ ఈ ఉత్తరాఖండ్లో అంతా వెళ్ళే ఉన్నాయి ట్రాక్స్, ట్రెక్కింగ్ ట్రాక్స్ అంతా రాళ్ళతోనే కట్టారు. బట్ కొద్దిగా सोशल मीडिया पर अपलोड करते हो हम? యా భయ్యా, उनका चैनल है आपका? సైకిల్ జర్నీ విత్ తేజ. లొకేషన్ అయితే సూపర్ ఉంది చూడండి. కిतना दूर है भैया इधर? कितना दूर है? 4 किलोमीटर है. 4 కిలోమీటర్లు అయితే ఉందంట. పైన వాటర్ అన్నీ దొరుకుతాయంట, బట్ కాస్ట్ ఎక్కువ అంట. వీలైనంత కింద తీసుకోండి. ఇంకా ఇక్కడ వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే చలి మాత్రానికి చలి ఖచ్చితంగా ఉంటుంది. టెంపరేచర్లో ఓన్లీ 10 to 15 degrees మధ్యలోనే ఉంటాయి, దాని పైకి అయితే వెళ్ళవు. వర్షం మాత్రానికి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. దానికోసం మన రైన్ కోటు మ్యాండేటరీ. నేను ప్రతి చోట చెప్పేది ఏంటంటే ట్రెక్కింగ్ షూస్ వేసుకోండి. కారణం ఏమిటంటే నేను షూస్ వేసుకోకుండా నేనైతే చాలా బాధపడుతున్నా. అది చెప్పలేమనుకోండి, కాళ్ళు చాలా పెయిన్స్ వస్తున్నాయి, అందుకని చెప్తున్నా. వార్మ్ క్లాత్స్ అండ్ రెయిన్ కోట్ మ్యాండేటరీ. వాటర్ ఫుడ్ ఇలాంటి చోట దొరుకుతాయి, ఒక్కో చోట దొరకని చోట అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అయితే మొత్తం తీసుకెళ్ళాల్సిందే, అలాంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఏం దొరకలేదు, కనీసం వాటర్ కూడా దొరకలేదు, బయట వచ్చేటి తాగాల్సిందే. ఇక్కడ చూడండి ఈ పిచ్చుకలు అంటే పక్షులు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తాయంట, చూడొచ్చు. మేబీ మనకి ఏదైనా కనిపిస్తాయేమో చూద్దాం. బట్ నన్ను మాత్రానికి ఒక జింక అయితే కనిపించింది, సూపర్ ఉండే. బట్ ఫోటో తీసుకునే లోపే వెళ్ళిపోయింది. ఇక్కడ నెట్వర్క్ అయితే ఏమాత్రం ఉండదండి, కనీసం మెసేజ్లు కూడా సెండ్ అవ్వవు. నెట్వర్క్ అయితే చాలా అంటే చాలా లో ఉంది, అది మాత్రం చెప్పగలను నేను, అంతే. ఇది ట్రాక్ అయితే కొద్దిగా బాగానే ఉంది, పర్లేదు, మరి అంత టఫ్ అయితే లేదు. ఎట్లా అంటే ఇంకా ఇది ఉంది కదా, మనం గోవింద్ ఘాట్ నుండి గాగరియాకి వెళ్ళాం కదా, అలా దానికంటే కొద్దిగా ఈజీగానే ఉంది, అంత టఫ్ అయితే లేదు. చూసాం ఎంత టైం పడుతుంది ఏమన్నది మనకి. మనమైతే 8:40 కల్లా బయలుదేరాం. చూద్దాం ఇంకా ఎంత టైం. ఇక్కడ చూడండి ఒకసారి, లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది, చూడొచ్చు. వావ్, వేరే లెవెల్ అసలు. అందుకే మామ చెప్పేది, కష్టం తర్వాత ఖచ్చితంగా సుఖం ఉంటుంది అన్నట్టు. నిన్న అంత భయపడ్డాం కదా, ఈరోజు అయితే కొద్దిగా. నమస్తే గైస్, మనమైతే ఇప్పుడు తుంగనాథ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి దారిలో చాలా మంది అయితే ఫ్రెండ్స్ కలిశారు. హాయ్, వీళ్ళంతా వేరే ప్లేసులు నుండి అంట, బట్ కాకపోతే ఇక్కడ వచ్చి అంతా ఫ్రెండ్స్ అయ్యారు. మనం కూడా ఇక్కడ వీళ్ళతో పాటు ఫ్రెండ్ అయ్యేసి వీళ్ళతో పాటు అయితే వెళ్తున్నాను. ఇందాక చెప్పాను కదా ఒకడే వెళ్తున్నానని, మధ్యలో అయితే వీళ్ళు చూడండి ఎంతమంది కలిసారో. మనం ఎప్పుడు ఒంటరి కాము, ఎప్పుడు अपने अपने जगह का नाम बता दो भाई.
वाला ठुमका। एमपी भैया हिंदी तो भी तो बनाना हम लोग हिंदी एक्चुअली मुझे थोड़ा कम आते हिंदी अब अभी आप बोलो डबल मीनिंग बोलेंगे यार कुछ बोलो ब्लॉगिंग है भाई ये हमारे तेजस भाई है, तो हमको भी आना ये हमारे तेजस भाई है। इनसे हम इन भाई से मिलके अच्छा लगा। उन्होंने जर्नी किया आंध्र से यहाँ तक का, तो हम सब अलग अलग जगह से है। कोई मुंबई से है, कोई महाराष्ट्र से, कोई दिल्ली, कोई यूपी से है, कोई एमपी से है और कोई चंडीगढ़। और ये हमारे दोस्त हम तेजस भाई के फैन हो गए और हम थैंक यू फ्रेंड मिल गए। डिवाइडेड बाय प्लेसेस, यूनाइटेड बाय ट्रैकिंग। जयकारा वीर बजरंगी। एक ग्रुप फोटो लेते 360। थैंक यू भैया का नंबर ले लो। हाँ भैया ఆల్మోస్ట్ మనమైతే ఎక్కేసాం పైకి. కనిపించేసింది రా స్వామి, గుడి కనిపించిందండి. ఇగో అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లాగ్స్, అదే ఇక్కడ. అమ్మయ్య వచ్చేసాం. ఇది చూడండి, ఇదైతే ఆకాశ కుండ అంట. మొత్తం నీళ్ళుండవు లేదో తెలీదు, నీళ్ళైతే లేవు. మేబీ చూడ్డానికి అంటే నీళ్ళు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, దాంతో నుండి అయితే వచ్చేటివేమో. వాటి కింద వస్తున్నాయి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. హే నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్లీ తుంగనాథ్ టెంపుల్ అయితే చేరుకున్నాం. చూడండి, ఇటు ముందు వెళ్తే చంద్రశీల పర్వతం వస్తుంది, లెఫ్ట్ వెళ్తే ఇంకా టెంపులే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వచ్చేసాం లోపలికైతే. ఇదే చూడండి, ఇదే తుంగనాథ్ టెంపుల్ అయితే. చూసారు ఎంత బాగుందో అసలు, వేరే లెవెల్ అసలు. ఓం నమః శివాయ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తుంగనాథ్ టెంపుల్. ఇది పంచకేదార్లో ఒకటైనటువంటి తుంగనాథ్. ఇది కేదార్నాథ్, తుంగనాథ్, ఇంకా 3 ఉన్నాయి. వాటి పేర్లు రుద్రనాథ్, ఇంకా 2 నాకు వాటి పేర్లు అయితే తెలియదు. బట్ టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో. మనకి దర్శనం అయితే చాలా బాగా అయింది. చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది అసలు. పవంతి, ఇక్కడ చాలా మంది అయితే దేవుళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళ పేర్లు అయితే మనకు తెలీదు, బట్ చూడండి. భైరవనాథ్ అంట, జై బోలే భైరవనాథ్. చూడొచ్చు టెంపుల్స్ అయితే.
చూడొచ్చు టెంపుల్ అయితే ఎంత ఇదిగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. బట్ ఎంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంటే అంత ఓల్డ్ కన్స్ట్రక్షన్, కాకపోతే చాలా అంటే చాలా ఇదిగా ఉంది. చూడొచ్చు. నమస్తే గాయస్, ఇక్కడ చూడండి లొకేషన్ తుంగనాథ్ దగ్గర వేరే లెవెల్లో ఉంది అసలు. చూడొచ్చు. కానీ మొత్తము మేఘాలు కప్పేసాయి. ఇదేనండి ఈ గుడి. అంటే మనం దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్తున్నాం. ఇంతవరకు మేఘాలు చాలా వరకు ఉండింది, ఇప్పుడు కొద్దిగా క్లియర్ అయింది, అందుకని వీడియో తీస్తున్నా. ఓకే, ఇంకా దిగేద్దాం. బాయ్ బాయ్ తుంగనాథ్. అయితే మనము తుంగనాథ్ నుండి ముఖ్యమట్కి అయితే వెళ్తున్నాం. దరిద్రానికో లేకపోతే అదృష్టానికో తెలీదు, మొత్తానికి గేర్ మొత్తం ఖరాబ్ అయింది. నేను రెడీ చేసుకోలేనప్పుడుగా చైన్ పోయింది అనుకుంటా. ఎందుకలా అయిందో ఏమో అసలు తెలియలేదు. మొత్తం అలా అయిపోయింది. సర్లేని చెప్పి కొద్దిగా ముందుకు వచ్చాను. అదృష్టానికి మొత్తానికి మొత్తమే డౌన్ ఉంది. కూర్చోబట్టి మంచిగా డౌన్ అయిపోయింది. లెవెల్లో ఉంది దావలో మధ్యలో ఇట్లా కానీ మనం ఇట్లా తోయాల్సిందే, ఎందుకంటే ఇక మాత్రం చైన్ తిరగదు కాబట్టి. ఒకసారి చూడండి మన సైకిల్ గేర్ పరిస్థితి పూర్తిగా అయితే ఇరిగిపోయింది. పూర్తిగా అయితే మొత్తం ఇరిగిపోయింది. ఇక్కడ సైకిల్ మెకానిక్ షాప్లో ఆడ లేవంట. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ గేర్ రెడీ చేద్దామన్నా కుదిరే పరిస్థితిలో లేదు. ఇది నేను తుంగనాథ్కి పోయే లోపు ఇలా చేసేసారు. అక్కడ నుండి అయితే 30 కిలోమీటర్లు అయితే వచ్చాను. ఇలాగే వచ్చాను నేను. అసలు దీన్ని ఏం చేయాలో ఏమో ఇప్పుడు ఏమైతే అర్థమే కావట్లేదు. సరే చూడండి, మన గేర్ మొత్తం ఇప్పేయాల్సి వచ్చింది. గేర్ మొత్తం ఇప్పి పారేసాను, ఫ్రంట్లో కూడా ఇప్పేసాను. ఇప్పుడు నార్మల్ సైకిల్ అయిపోయింది మంది కూడా. ఇంకా తొక్కడం చాలా టఫ్ ఉంటుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ జర్నీలో ఇలాంటివి కూడా యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, బాయ్ బాయ్. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మన స్టే దొరికేసింది. ఇక్కడ దీంతో అయితే తీసుకున్నాను. 300 పడ్డది రూము. ఇంకా ఎందుకంటే ఈరోజు కొద్దిగా హెల్త్ కొద్దిగా ఖరాబ్గా ఉంది, అందుకని చెప్పేసి రూమ్ తీసుకునేసాను. కొద్దిగా సైకిల్ కూడా మొత్తం ఖరాబ్ అవడంతో ఇంకేం చేయలేక ఇక్కడ ఆపాను. అది బైక్ మెకానిక్ షాప్లో ఆపాను. వాళ్ళు ఫస్ట్లో అయ్యాలన్నారు, మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ సరే అని చెప్పి దాన్ని ఏదో చేసి దాన్ని నార్మల్గా అయితే చేసాం. ఒక్కో రోజు ఇట్లా కూడా ఉంటుంది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్.